శ్రీ నరేంద్ర మోదీ మన పిఎం. ప్రస్తుతం వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు? శ్రీ సుమన్ కే బేరీ. సిఇ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు? శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్రకారంగా. ఓకే, నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో. చైర్మన్ ఎవరు? కేసీ నియోగి. దీనికి ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ ఎవరు? పిఎం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1950లో, 15th March 1950లో. ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీ. ద టర్మ్ గ్రీన్ రివల్యూషన్ ఫస్ట్ యూజ్ చేసిన మనిషి ఎవరు? విలియం గౌడ్. అండ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అంటారు వరల్డ్ లో? నార్మన్ బార్లో. అదే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇండియా అని ఎవరు అంటారు? ఎంఎస్ స్వామినాథన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ కూడా ఎప్పుడు జరిగింది? 4th 5-year ప్లాన్ లో 1974లో. I తోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ C తోని కమ్యూనిటీ, అండ్ S తోని సోషల్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ ఓకే. 8th 5-year ప్లాన్ లో ట్రికెటీ ఎపిక్. E తోని ఎకనామిక్ రిఫార్మ్స్, E తోని ప్రైవేట్ సెక్టర్. లాస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఆన్సర్ ఏమంచు మంటిక్ సింగ్ అహుల్వాలియా. అంటే హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి ఇండియన్ 5 years ప్లాన్ గురించి వీడియో చేయండి అన్న అని చెప్పారు. సో వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో ముందుకు వచ్చాను. టాపిక్ ఏమంచో ఇండియన్ 5 years ప్లాన్. ఈ వీడియోలో మనం ఈ టాపిక్ గురించి మొత్తం డెప్త్గా వెళ్దాం. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఈ టాపిక్లో. మొత్తం A to Z ఎక్కడ 5 years ప్లాన్ ఎక్కడి నుంచి ఒరిజిన్ అయింది, ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి, ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, తర్వాత నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఈ ప్లానింగ్ కమిషన్ ఎలాగ అబాలిష్ అయింది, ప్రస్తుతం నీతి ఆయోగ్లో ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరు, సిఇఓ ఎవరు, నెక్స్ట్ 5 years ప్లాన్స్లో టోటల్గా 12 5 years ప్లాన్స్ ఉన్నాయి కదా. సో 12 5 years ప్లాన్లో రూలింగ్ ప్లాన్ ఎప్పటి నుంచి వచ్చింది, తర్వాత ఏ 5 year ప్లాన్లో ఏ ప్రాజెక్ట్స్, ఏ డ్యామ్స్, దాని థీమ్ ఏంటి, నెక్స్ట్ కీ పాయింట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ఇన్ ద మీన్ టైమ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఎగ్జామ్ ప్రకారంగా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఎలాగ క్వశ్చన్స్ అడుగుతారో అవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ట్రిక్స్తో ఈ టాపిక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు మోర్ దెన్ 30 MCQ నేను ప్రిపేర్ చేశాను మీ గురించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఆ MCQని ట్రిక్స్తో ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఆ MCQని మీరు ఎంతవరకు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారో అది కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లెంతీ అయినా పర్లేదు. ఈ టాపిక్ మీద మరి ఇంకే క్వశ్చన్ మీరు యూపీఎస్సీ కానీ, నార్మల్ SSC CGL ఎగ్జామ్ కానీ ఏ టాపిక్ ఏ ఎగ్జామ్ ఇచ్చినా సరే ఈ వీడియోలో మొత్తం అంతా కవర్ అయిపోతుంది. ఎక్కడ టెన్షన్ అవ్వాల్సిన విషయం లేదు. ఫర్ ద మీన్ వైల్, ఒకవేళ నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ 5 year ప్లాన్ ఐడియా అనేది సోవియట్ యూనియన్ నుంచి మనం తీసుకున్నాం. సో ఫస్ట్ సోవియట్ యూనియన్లో ఇంట్రడ్యూస్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది జోసెఫ్ స్టాలిన్ అనే పేరు. అతనేమో 5 years ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశారు సోవియట్ యూనియన్లో. ఎప్పుడు? 1928లో సోవియట్ యూనియన్లో జోసెఫ్ స్టాలిన్ అనే వ్యక్తి ఇంప్లిమెంట్ చేశారు ఈ 5 years ప్లాన్ని. ఈ 5 years ప్లాన్ వెనుక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. దాని గురించి ఒక పేజ్డ్ వైజ్ ఒక ప్లాన్, ఒక నిర్ధారిత ఒక స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ 5 yearsలో చేసి దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈ 5 years ప్లాన్ అంటారు. సో ఇండియాలో 1994 కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ కలిసి పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఎలాగ మనం ఎకనామిక్ డెవలప్ చేయాలనేసి అప్పుడు కూడా ప్లాన్ చేశారు. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్, ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీ. అంటే రాజ్యాంగంలో ప్లానింగ్ కమిషన్ గురించి ఎక్కడా లేదు. యూనియన్ క్యాబినెట్ రికమెండేషన్ ప్రకారంగా ఒక అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు ని ఎస్టాబ్లిష్ చేశారు, కాన్స్టిట్యూట్ చేశారు. ఎప్పుడు చేశారు? 1946లో చేశారు. ఓకే, 1946లో ఆ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఎవరు? కేసీ నియోగి. సో అతని అడ్వైజ్ ప్రకారంగా ఈ ప్లానింగ్ కమిషన్ ఏమంచో ఎస్టాబ్లిష్ అయింది. అతను 1946లో ఆ కమిటీ చైర్మన్ ఏమంచో ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పారు. కాకపోతే 4 years తర్వాత 15th March 1950లోనే ఈ ప్లానింగ్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్
అయ్యింది. దీనికి మన ప్రైమ్ మినిస్టరే ఎక్స్ ఆఫిషియో చైర్మన్ అనమాట. ఎవరు? మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే ప్లానింగ్ కమిషన్‌కి అప్పట్లో ఎక్స్ ఆఫిషియో చైర్మన్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. సో, అతని నేతృత్వంలోనే ఫస్ట్ 5 ఇయర్స్ అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. దాని గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఈ 5 ఇయర్స్ ప్లాన్స్ అనేది ఈ ప్లానింగ్ కమిషన్ 1950లో ఎస్టాబ్లిష్ అయింది. సో, 1951 నుంచి 2017 దాకా ప్రతి 5 ఇయర్స్ మధ్యలో 3 బ్రేక్స్ వచ్చాయి. రోలింగ్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఏటనేది నేను డిస్కస్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడు దాకా ఈ ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. 1946లో కాన్స్టిట్యూట్ అయ్యింది. ఎస్టాబ్లిష్ ఎప్పుడయింది? 1950లో. కాన్స్టిట్యూటెడ్ 1946. చైర్మన్ ఎవరు? కేసీ నియోగి. దీనికి ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ ఎవరు? పీఎం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1950లో 15th March 1950లో. ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ స్టాట్యూటరీ బాడీ. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ దీనికి సంబంధించినవి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్‌లో పెడతాను. నెక్స్ట్ దాని తర్వాత ఈ ప్లానింగ్ కమిషన్ 5 ఇయర్స్ ప్లాన్ అయితే చేసింది కదా! సో, చేసిన తర్వాత వెంటనే ఇంప్లిమెంట్ అయిపోదు. దీనికి అప్రూవల్ గురించి ఇంకొక బాడీకి వెళ్తుంది. ఆ బాడీ పేరేంటి? అపెక్స్ బాడీ. ఓకే. ద అపెక్స్ బాడీ గివ్స్ ఫైనల్ అప్రూవల్ టు ఏ 5 ఇయర్ ప్లాన్ ఇన్ ఇండియా. దానికి ఏమంటారు? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఏంటి? ఎన్‌డీసీ. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏమంచో అప్రూవల్ ఇస్తుంది. వాళ్ళు స్ట్రాటజీ తయారు చేస్తారు. 5 ఇయర్స్‌లో ఇచ్చేయాలని. దాని తర్వాత ఈ అపెక్స్ బాడీ దగ్గరికి వెళ్తుంది. దానికి ఏమంటారు? ఎన్‌డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1952లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది అప్రూవల్ ఇచ్చిన తర్వాతే ఆ 5 ఇయర్స్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? నీతి ఆయోగ్. రిప్లేస్మెంట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ప్లానింగ్ కమిషన్ 2017 దాకా నడిచింది. ఓకే. కాకపోతే ఈ నీతి ఆయోగ్ అనేది 2014 15th Augustకే అనౌన్స్ చేసేసారు. ఫార్మేషన్ అయింది. ప్లానింగ్ కమిషన్‌కి రిప్లేస్ చేసింది ఎప్పుడు? 2015. ఇందులో ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ కన్‌ఫ్యూజ్ కాకండి. 2014లో ఫార్మేషన్ అయింది. సో, ప్లానింగ్ కమిషన్‌కి ఎప్పుడు రిప్లేస్ చేసింది? 1st January 2015లో ఫార్మేషన్ అయింది. 15th Augustలో అండ్ రిప్లేస్ చేసింది ఎప్పుడు? 1st January 2015లో. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడైతే రిప్లేస్ అయిందో ప్లానింగ్ కమిషన్ చచ్చిపోయింది. అంటే ప్లానింగ్ కమిషన్ పని అయిపోయిందనమాట. రిప్లేస్ అయిపోయింది. కొత్త బూట్లు వచ్చాయి. పాత బూట్లనే తీసేశారు. క్లియర్? ఈ విధంగా మీరు చిన్నది గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ కొత్త బూట్లు, పాత బూట్లు, ప్లానింగ్ కమిషన్ మొత్తం అయిపోయింది. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 1951 నుంచి 2017 దాకా ఈ 12 ఇయర్స్ ప్లాన్స్ 12 ప్లాన్స్ 5 ఇయర్స్‌వి. ఈ లోపల 3 బ్రేక్స్ వచ్చాయి. 5 ఇయర్స్ ప్లాన్‌లో 3 బ్రేక్‌లు వచ్చాయి. ఫస్ట్ ఎప్పుడొచ్చింది? 66 నుంచి 69. నెక్స్ట్ ఏమొచ్చో 1978 నుంచి 80. తర్వాత 1991 నుంచి 92. ఈ మధ్యలో రోలింగ్ ప్లాన్స్ నడిచాయి. 3 బ్రేక్‌లు వచ్చాయి. అంటే 1951 నుంచి 2017 లోపల 3 బ్రేక్‌లు వచ్చాయి. ఎప్పుడెప్పుడు వచ్చాయి? 1960 నుంచి 69, 78 నుంచి 80, 91 నుంచి 92. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ అని ఎవరిని అంటారు? శ్రీ ఎం. విశ్వేశ్వరయ్య. శ్రీ ఎం. విశ్వేశ్వరయ్య గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ ప్లానింగ్ అని అంటారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? శ్రీ నరేంద్ర మోదీ మన పీఎం. ప్రస్తుతం వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు? శ్రీ సుమన్ కే బేరీ. సిఇ ఆఫ్ నీతి ఆయోగ్ ఎవరు? శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్రకారంగా. ఓకే. నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఇది మీకు ఒరిజిన్ గురించి చెప్పాను. పుట్టు పూర్వగతులు అన్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ప్లాన్స్‌లోకి వెళ్దాం. టోటల్‌గా 12 ప్లాన్స్ అయ్యాయి కదా 5 ఇయర్స్‌వి. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ 1951 నుంచి 56 దాకా. మోడల్ ఏంటి? బేస్డ్ ఆన్ హరోద్ దోమర్ మోడల్. ఫోకస్ దేని మీద? అగ్రికల్చర్‌కి ఇంప్రూవ్‌మెంట్ చేయాలి. ఇరిగేషన్, డ్యామ్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. 4 పాయింట్స్ ఇంపార్టెంట్ అనమాట. కీ ప్రాజెక్ట్స్ ఏంటంటే బక్రానంగల్ డ్యామ్ సట్లెజ్ నది దగ్గర పంజాబ్ అండ్ హిమాచల్ స్టేట్లో ఉంది. హిరాకుద్ డ్యామ్ కూడా ఇప్పుడు ఈ 5 ఇయర్స్ ప్లాన్‌లోనే తయారైంది. మహానది ఒడిశా. దామోదర వ్యాలీ డ్యామ్ వెస్ట్ బెంగాల్. ఓకే. దీని తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా అయ్యింది. అచీవ్మెంట్స్ గ్రోత్ రేట్ 3.6%, టార్గెట్ టు 1%. అంటే 2.1% టార్గెట్ టు 3.6 గ్రోత్ అయింది. సిగ్నిఫికెంట్ బూస్ట్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఓకే. అంటే అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్‌లో. ఫార్మర్స్ గురించి, అగ్రికల్చర్ గురించి.
ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కీ ఫిగర్స్ కేఎన్ రాజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అని అంటారు. ఇతను చేసిన ప్లానింగ్ అంతా అతని పేరేంటి? కేఎన్ రాజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ప్లాన్ అని ఎవరిని అంటారు? కేఎన్ రాజ్ని అంటారు. వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ గుల్జారీలాల్ నందా. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్కి ఫస్ట్ చైర్మన్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. డెప్యూటీ చైర్మన్ ఎవరు? గుల్జారీలాల్ నందా గారు. ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లోనే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ కూడా ఇంట్రొడ్యూస్ అయ్యింది ఇండియాలో ఫస్ట్ టైం. అండ్ వరల్డ్లో కూడా ఇండియా ఈజ్ ద ఫస్ట్ నేషన్ టు ఇంప్లిమెంట్ ఏంటి? ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్. ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో ఇంప్లిమెంట్ అయింది 1952లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్రకారంగా అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతుంటాడు. ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లోనే 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ అయ్యావి. ఓకే, ఇప్పుడు సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు? 1956 నుంచి 61 దాకా. మోడల్ ఏంటి? మహాలనోబిస్ ప్లాన్ అనమాట. బేస్డ్ ఆన్ ద నెహ్రూ మనోబిస్ స్ట్రాటజీ ఆఫ్ హెవీ ఇండస్ట్రియలైజేషన్. ఇండస్ట్రియలైజేషన్ కి ప్రాథమికత ఇచ్చారు ఈ 5 ఇయర్స్ ప్లాన్ లో. ఫస్ట్ ఏంటి? అగ్రికల్చర్, ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనమాట. ఫోకస్ ఏంటి? ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ పర్టికులర్లీ ఇన్ ద పబ్లిక్ సెక్టర్. ఇంపోర్ట్ డ్యూటీస్ ఇంపోర్ట్ చేశారు టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఇంపోర్ట్ డ్యూటీస్ ఏమంచో ఇంపోర్ట్ చేసేసారు ఈ 5 ఇయర్ ప్లాన్ లోనే. దీని గురించి డొమెస్టిక్ ఇండస్ట్రీకి ప్రొటెక్ట్ చేయడానికి. 4.27 గ్రోత్ రేట్ అయింది. టార్గెట్ 4.5 ఇందులో తక్కువే అయింది. ఎక్కువ ఏం తక్కువ అవ్వలేదు కానీ ఎక్స్పెక్టేషన్ అంతా లేదు. 0.23 తగ్గింది. ఈ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ లోనే విలాయ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే రష్యా బేస్డ్ మోడల్, రష్యా నుంచి హెల్ప్ తీసుకొని తయారు చేశారు. నెక్స్ట్ బ్రిటన్ నుంచి దుర్గాపూర్ని తయారు చేశారు. అండ్ జర్మనీ మోడల్ నుంచి జర్మనీ అసిస్టెన్స్తో రౌల్కెలా స్టీల్ ప్లాంట్ని తయారు చేశారు. 3 కీ ప్రాజెక్ట్స్ ఏంటంటే విలాయ్ స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, రౌల్కెలా స్టీల్ ప్లాంట్. రౌల్కెలా జర్మనీ, ఇక్కడ దుర్గాపూర్ బ్రిటన్, ఇక్కడ విలాయ్ రష్యా. ఓకే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ 1957 కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? సెకండ్ 5 ఇయర్ ప్లాన్ లో. మిక్స్డ్ ఎకానమీ ఏ 5 ఇయర్ ప్లాన్ లో ఇంట్రడ్యూస్ అయ్యింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు? సెకండ్ 5 ఇయర్ ప్లాన్ లో మిక్స్డ్ ఎకానమీ అనేది కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ జాయింట్ గా పనిచేశారు. మిక్స్డ్ ఎకానమీ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ అప్పుడప్పుడు ఎగ్జామ్ లో అడుగుతుంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ 61 నుంచి 66 దాకా. ఆల్సో నోన్ యాజ్ ద గాడ్గిల్ యోజన. డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ గాడ్గిల్ యోజన. ఇతనే ప్లాన్ చేశారు. దీనికి అందుకే గాడ్గిల్ యోజన అని కూడా అంటారు. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ జాన్ శాండీ అండ్ సుకుమాయ్ చక్రవర్తిస్ మోడల్. వీళ్ళు చేసిన మోడల్ కి బేస్ చేసే గాడ్గిల్ యోజన ఏమంచో తయారైంది. ఓకే, ఈ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ లోనే అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యింది. ఈ 1965 లోనే FCI కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ లోనే 1964 లో బొకారో స్టీల్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఎవరితో? రష్యన్ గవర్నమెంట్ మద్దతుతో బొకారో స్టీల్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఏదైతే జార్ఖండ్ ప్రస్తుతంలో ఉంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ద టర్మ్ గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ యూజ్ చేసిన మనిషి ఎవరు? విలియం గౌడ్. అండ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు అంటారు వరల్డ్ లో? నార్మన్ బార్లో. అదే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియా అని ఎవరు అంటారు? MS స్వామినాథన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోకస్ ఏంటి దీనికి? అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వీట్ ప్రొడక్షన్ అండ్ గ్రాస్ రూట్ డెమోక్రసీ త్రూ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ టు మేక్ ఇండియా సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ ఎకానమీ. సెల్ఫ్ రిలయంట్, స్వయం కృషి చేసి స్వయం మనలో మనమే డిపెండెంట్ అవ్వాలని ఈ థర్డ్ ఇయర్ ప్లాన్ లోని చాలా చాలా కళ్ళకు అన్నాం కానీ ఏమీ జరగలేదు. ఇది ఒక ఫెయిల్యూర్ అన్నమాట. ఈ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ అనేది ఒక పెద్ద ఫెయిల్యూర్ ఫర్ ద ఇండియా. ఈ టైంలోనే ఇండో పాక్ వార్ అయింది, డ్రౌట్స్ వచ్చాయి. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయింది గ్రోత్ లో. 5.6% టార్గెట్ పెట్టారు, ఓన్లీ 2.4% అయ్యింది. దీనివల్ల ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ 5 ఇయర్స్ ప్లాన్ అనేసి మన చరిత్రలోనే నిలిచిపోయింది. ఫెయిల్యూర్ అయిపోయింది కదా, ఎకనామిక్ టెన్షన్ కి వచ్చారనమాట అందరూ. ఏం చేయాలి అర్థం కాక రోలింగ్ ప్లాన్ కి వచ్చేసారు. ఒక హాలిడే 3 యాన్యువల్ ప్లాన్స్ చేసేసారు. 66 నుంచి 69 దాకా ఒక ఫస్ట్ ఇయర్ ప్లాన్, అంటే ఫస్ట్ బ్రేక్ దొరికింది. ఎప్పుడు? 1960 నుంచి 69 దాకా ఫస్ట్ బ్రేక్. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఇప్పటి నుంచి 1 ఇయర్ ప్లాన్స్ నుంచి ఇంప్లిమెంట్ చేశారు యాన్యువల్లీ. 66 నుంచి 67, 67 నుంచి 68, 68 నుంచి 69
1 ఇయర్ ప్లాన్స్ ఏమంచో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ 4th ఇయర్ ప్లాన్ అన్నమాట. మోడల్ ఏంటి? అశోక్ రుద్ర మెనన్ మోడల్ అన్నమాట. ఈ మోడల్ ప్రకారంగా ఈ 4th ఇయర్ ప్లాన్ అనేది జరిగింది. ఫోకస్ దేనికి? గ్రోత్ విత్ స్టెబిలిటీ అండ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ సెల్ఫ్ రిలయన్స్. ఓకే. కీ ఈవెంట్స్ ఏంటి? 1969లో నేషనలైజ్ 14 మేజర్ బ్యాంక్స్ ఏమంచో నేషనలైజ్ అయ్యావి. 1969లో 14 మేజర్ బ్యాంక్స్ నేషనలైజ్ అయిపోయావి. తర్వాత పిపిఏపి అనే ప్రోగ్రామ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. డ్రౌట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అని అంటారు దీనికి. ఈ 4th 5 ఇయర్ ప్లాన్ లో 1970లో ఎన్పిటి ఎస్టాబ్లిష్ అయింది. అంటే నాన్ ప్రొలిఫెరేషన్ ట్రీటీ. 1971లో బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ అయిపోయింది. నెక్స్ట్ 1974లో ఫస్ట్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ స్మైలింగ్ బుద్ధా జరిగింది. ఫస్ట్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్ కూడా ఇప్పుడు జరిగింది 4th 5 ఇయర్ ప్లాన్ లో 1974లో. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అచీవ్మెంట్స్ గ్రోత్ రేట్ 3.3%, ఎక్స్పెక్టెడ్ టార్గెట్ ఏంటి 5.6 పెట్టి. ఇది కూడా అంత పెద్ద అచీవ్ ఏమీ అవ్వలేదు. నెక్స్ట్ 5th 5 ఇయర్ ప్లాన్ 1974 నుంచి 78 దాకా జరిగింది. ఫోకస్ ఏంటి? పోవర్టీ ఎలివేషన్, గరీబీ హటావ్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. మెయిన్ ఏంటి? గరీబీ హటావ్, పేదరికాన్ని దూరం చేయడమే ఈ మెయిన్ ఫోకస్ అన్నమాట ఈ 5th 5 ఇయర్ ప్లాన్ లో 1974 నుంచి 78 దాకా. ఇండియన్ నేషనల్ హైవే సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యింది ఈ 5th 5 ఇయర్ ప్లాన్ లోనే. గ్రోత్ రేట్ 4.8%, టార్గెట్ 4.4%. ఇది కూడా సక్సెస్ అయ్యింది. సక్సెస్ డ్యూ టు స్ట్రాంగ్ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. మోడల్ అండ్ కీ ఫిగర్ ఎవరు? డిపి దార్. ఇతని మోడల్ ప్రకారంగా ఇది 5th 5 ఇయర్ ప్లాన్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది. 1974లో ద మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ ఎంఎన్పి అప్పట్లో ఉన్న మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి? ద మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? 5th 5 ఇయర్ ప్లాన్ లో 1974లో. 1975లో 20 పాయింట్ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్, స్టార్టెడ్ బై ఇందిరాగాంధీ. ఇది కూడా ఇందిరాగాంధీ గారే స్టార్ట్. 2nd October 1975లో రీజనల్ రూరల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ 1975లో. ఇది కూడా 5th 5 ఇయర్ ప్లాన్ లోనే అయ్యింది. 1977 నుంచి 78 దాకా ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు జస్ట్ మన్రేగా లాగా ఉందో అప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ అనేది అప్పుడు కూడా 77-78లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 352 ప్రకారంగా నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది కదా, ఇందిరాగాంధీ గారు పెట్టారు. అది కూడా ఈ 5th 5 ఇయర్ ప్లాన్ లోనే. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ గురించి అప్పుడు ఎమర్జెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు ఆర్టికల్ 352 ప్రకారంగా. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ రిజెక్టెడ్ దిస్ ప్లాన్ ఇన్ 1978. 1978లో ఎమర్జెన్సీ తర్వాత సర్కార్ బదులు అయిపోయింది కదా, అప్పుడు మొరార్జీ దేశాయ్ ఈ ప్లాన్ ని రిజెక్ట్ చేశారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. అక్కడ ఏంటైంది? వార్ అయింది, ఇండో చైనా వార్ అయింది, ఫెయిల్యూర్ అయిపోయింది. దానికి రోలింగ్ ప్లాన్ వచ్చింది. ఇప్పుడు ఏమంచో ఇంకో సెకండ్ రోలింగ్ ప్లాన్. 3 రోలింగ్ ప్లాన్లు కదా. ఏంటంటే అవి? ఫస్ట్ రోలింగ్ ప్లాన్ ఎప్పుడు వచ్చింది? 66 నుంచి 69 దాకా. ఎప్పుడైతే ఇండో చైనా వార్ అయ్యిందో దాని తర్వాత డిస్టర్బెన్స్ అయ్యింది, ఆ ఫెయిల్యూర్ అయింది కదా. 3rd 5 ఇయర్ ప్లాన్ ఏమంచి ఫెయిల్యూర్, తర్వాత రోలింగ్ ప్లాన్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ సెకండ్, మొత్తం 3 రోలింగ్ ప్లాన్స్ కదా. సెకండ్ ఏమొచ్చు 78 నుంచి 80 దాకా. ఓకే, 1 ఇయర్ ప్లాన్స్ యాన్యువల్గా. దీనివల్ల ఏంటి వచ్చింది? ఫోకస్ ఏంటి? ఈ రోలింగ్ ప్లాన్ లో ఫోకస్ ఏంటి? నో ఫిక్స్డ్ ప్లాన్. అంటే టైం పెట్టి ప్లాన్స్ ఏమో మార్చుకొని వెళ్ళారు. రోలింగ్ ఎవల్యూషన్ వర్ డన్ ఇయర్లీ టు అప్డేట్ టార్గెట్స్. 5 ఇయర్ ప్లాన్ 80 నుంచి 85. సెకండ్ రోలింగ్ ప్లాన్ అయిపోయింది కదా, మళ్ళీ స్టెబిలిటీకి వచ్చింది అనమాట ఇండియా. అప్పుడు మళ్ళీ 5 ఇయర్స్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేశారు. మెయిన్ దీని టార్గెట్ ఏంటి? ఫోకస్ ఏంటి? ఎకనామిక్ లిబరలైజేషన్ అండ్ రిడక్షన్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ప్రైసెస్. ఫోకస్ ఏంటి? ఎకనామిక్ లిబరలైజేషన్ అండ్ రిడక్షన్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ప్రైసెస్. కీ ఈవెంట్స్ ఏంటి? లాంచ్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నబార్డ్ ఇంట్రడ్యూస్ అయ్యింది, ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? 6th 5 ఇయర్ ప్లాన్ లో ఆన్ 12th July 1982 ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ శివరామన్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ ప్రకారంగా శివరామన్ కమిటీ రికమెండేషన్ ప్రకారంగా నబార్డ్, నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇంట్రడ్యూస్ అయ్యింది, లాంచ్ అయ్యింది. ఎప్పుడు? 12th July 1982. వెరీ ఇంపార్టెంట్. ఇదే ఈ 6th 5 ఇయర్ ప్లాన్ లోనే 1980లో 6 బ్యాంక్ నేషనలైజ్ అయ్యేవి. తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది. తర్వాత ఇందిరాగాంధీ గారి డెత్ కూడా అయిపోయింది, అసాసినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ 6th 5 ఇయర్ ప్లాన్ లోనే.
గ్రోత్ ఏంటి 5.7% ఎక్స్పెక్టెడ్, 5.7% వచ్చింది అండ్ టార్గెట్ 5.2%. ఇది కూడా ఒక సక్సెస్ఫుల్ 5-year ప్లాన్, దట్ ఈస్ కాల్డ్ 6th 5-year ప్లాన్. ఓకే, ప్రాజెక్ట్స్ ఏంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సాలెం స్టీల్ ప్లాంట్, భద్రావతి స్టీల్ ప్లాంట్ అనే, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ అన్న ఒకటే కర్ణాటకలో ఉంది. ఇవన్నీ కట్టారనమాట, బిల్ట్ అయ్యేవి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సాలెం స్టీల్ ప్లాంట్, భద్రావతి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు 6th 5-year ప్లాన్లో ఇంట్రడ్యూస్ అయ్యాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 7th 5-year ప్లాన్ 1885 నుంచి 90 దాకా. ఫోకస్ ఏంటి? ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ చేస్తూ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీని పెంచుకోవాలి, ఎంప్లాయ్మెంట్ని జనరేషన్ చేయాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఫోకస్ 7th yearలో. మోడల్ కమ్యూనిటీ వేజ్ మోడల్ ప్రకారంగా ఇది తయారు చేశారు. టార్గెట్ 5% ఇచ్చారు కానీ గ్రోత్ 6%. ఈ 7th కూడా సక్సెస్ఫుల్లే. ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అప్పుడు ఫిగర్ మీకు తెలుసుకుని, చైర్పర్సన్ ఆటోమేటిక్గా పిఎం కదా, ఎక్స్ ఆఫీషియల్ చైర్మన్. న్యూ ఎంపసీ మోడర్న్ టెక్నాలజీ, యాంటీ పవర్టీ ప్రోగ్రామ్స్ అండ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ గ్రోత్ బై 2000. ఇవి కూడా ఇంట్రడ్యూస్ అయ్యేవి ఈ 7th 5-year ప్లాన్లో. ఫ్రెండ్స్, ఈ 7th 5-year ప్లాన్లోనే బ్లూ రెవల్యూషన్ కూడా ఇంట్రడ్యూస్ అయింది, లాంచ్ అయింది. దీనికి నీలి క్రాంతి మిషన్ అని కూడా అంటారు. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఇది ఏమంటే లాంచ్ చేశారు. దానికి నీలి క్రాంతి మిషన్ అని అంటారు, యా బ్లూ రెవల్యూషన్ అని కూడా అంటారు. 1988లో సెబీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఇది 7th 5-year ప్లాన్లోనే అది. 1918లో జవహర్ రోజ్గార్ యోజన కూడా ఇంట్రడ్యూస్ అయ్యింది. 1989లో ఈ 7th 5-year ప్లాన్లోనే ఫస్ట్ టైం ఏమంచో ప్రైవేట్ సెక్టర్కి ప్రయారిటీ ఇచ్చారు ఓవర్ పబ్లిక్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్ కంటే ప్రైవేట్ సెక్టర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 7th 5-year ప్లాన్ తర్వాత మళ్ళీ రూలింగ్ ప్లాన్ వచ్చేసింది 90 నుంచి 92. ఫస్ట్ 66 నుంచి 69 దాకా వచ్చింది, తర్వాత 78 నుంచి 80 దాకా వచ్చింది. అండ్ ఫైనల్లీగా థర్డ్ రూలింగ్ ప్లాన్ ఏంటి? 90 నుంచి 92. ప్రతి సంవత్సరం సేమ్ ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి లిబరేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అండ్ ఎల్పిజి వేర్ ఇంట్రడ్యూస్. సో ఇది కూడా ఇందులో చెప్పవలసింది ఇది ఇంపార్టెంట్ ఏం లేదు. ఓకే, అనదర్ రూలింగ్ ప్లాన్స్ గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ 8th 5-year ప్లాన్ 92 నుంచి 97 దాకా నడిచింది. మోడల్ జాన్ డబ్ల్యూ మిల్లర్ మోడల్ ప్రకారంగా ఈ 8th 5-year ప్లాన్ ఏమంచో ఇంట్రడ్యూస్ అయ్యింది. అప్పుడులో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు ఒక న్యూ ఎకనామిక్ పాలసీని లాంచ్ చేశారు. దానికి ఎల్పిజి రిఫార్మ్స్ అని అంటారు, లిబరేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ 8th 5-year ప్లాన్లోనే 1995లో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇంట్రడ్యూస్ అయింది. ఇండియా అందులో మెంబర్. 1995లో మిడ్ డే మీల్ స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ అయింది. 1995లో ఇది కూడా 8th 5-year ప్లాన్లోనే అయ్యింది. ఫోకస్ ఏంటి? మోడర్నైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పంచాయత్స్ అండ్ డీసెంట్రలైజేషన్, హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అచీవ్మెంట్ ఏంటి? టార్గెట్ 5.6% పెట్టారు, కాకపోతే గ్రోత్ రేట్ 6.8% అయింది. బాగానే ఉంది. 8th 5-year ప్లాన్ కూడా సక్సెస్. ఓకే, నెక్స్ట్ 9th 5-year ప్లాన్ 1997 నుంచి 2002 లాగా నడిచింది. లీడర్షిప్ అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి గారు. అండ్ ఫోకస్ ఏంటి? సోషల్ ఎంపవర్మెంట్, పోవర్టీ రిడక్షన్, గరీబీ హటావ్ అండ్ ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్స్. ఈ 9th 5-year ప్లాన్లోనే ఇండియా 50-year ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ కూడా జరుపుకుంది. కీ ఫిగర్స్: ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి అచీవ్మెంట్స్ ఏమంచో 7.5% టార్గెట్, కాకపోతే 6.8% అయ్యింది. 1998లో పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ కూడా ఈ 9th 5-year ప్లాన్లోనే అయ్యింది. కార్గిల్ వార్ 1999లో ఏదైతే అయింది అది కూడా ఈ 9th 5-year ప్లాన్లోనే అయ్యింది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th 5-year ప్లాన్ 2002 నుంచి 2007 దాకా అయ్యింది. ఏపీ వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ మన్మోహన్ సింగ్ లీడర్షిప్లో ఇది కూడా జరిగింది. ఎందుకంటే మధ్యలో మన్మోహన్ సింగ్ వచ్చేసారు కాబట్టి. ఓకే, సో ఇన్క్లూజివ్ గ్రోత్, రిడక్షన్ ఆఫ్ పావర్టీ అండ్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మెయిన్ ఫోకస్ అనమాట. కీ గోల్స్: 8% జీడిపి గ్రోత్, halving poverty, creation of 80 million jobs and reducing regional inequalities. Regional inequalities కి రెడ్యూస్ చేయడానికి, గ్రోత్, జీడిపి గ్రోత్ పెంచడానికి మెయిన్ గోల్ ఈ 10th 5-year ప్లాన్లో వీళ్ళు ఫోకస్ చేసి ఉంచారు. టోటల్గా 8.1% టార్గెట్ పెట్టారు, కాకపోతే 7.6% అచీవ్మెంట్ అయ్యింది. పర్వాలేదు. నెక్స్ట్ 11th 5-year ప్లాన్ మ్యాక్సిమం గ్రోత్ ఎక్కడైనా అయిందంటే ఈ 11th 5-year ప్లాన్లోనే అయ్యింది. అన్నిటికంటే ఫెయిల్యూర్ దేంట్లో అయింది? థర్డ్ 5-year ప్లాన్లోనే చాలా తక్కువ పర్సంటేజ్ అయ్యింది. ఎందుకంటే అక్కడ ఇండో చైనా వారు కూడా అయ్యింది. అవన్నీ
రీజన్స్ వల్ల. సో 11th 5 ఇయర్ ప్లాన్లోన టార్గెట్ 9% పెట్టారు కానీ 8% గ్రోత్ దాంట్లోన ఇన్ని టోటల్ 5 ఇయర్స్ ప్లాన్లో అన్నిటికంటే ఎక్కువ గ్రోత్ దేంట్లో దొరికిందంటే 8%. 11th 5 ఇయర్ ప్లాన్లోనే గ్రోత్ జరిగింది. సి రంగరాజన్ మోడల్ ప్రకారంగా ఈ 5 ఇయర్ ప్లాన్ తయారైంది. గ్రోత్ కూడా ఆ విధంగా అయ్యింది. నెక్స్ట్ 12th 5 ఇయర్ ప్లాన్ 2012 నుంచి 17 దాకే ఉంది. కాకపోతే 2014లో ఏమైంది, నీతి ఆయోగ్ ఏమంచో ఫార్మ్ అయింది. కాకపోతే 2015లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. ఓకే, ఈ ప్లాన్ కంటిన్యూ అయింది, కాకపోతే రిప్లేస్ చేసేసింది ఈ మధ్యలోనే. ఈ 12th 5 ఇయర్ ప్లాన్లోనే నీతి ఆయోగ్ ఏమంచో ప్లానింగ్ కమిషన్ కి రిప్లేస్ చేసేసింది. థీమ్ ఏంటి, ఫాస్టర్, మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్. ఫోకస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్, జెండర్ గ్యాప్ రిడక్షన్ and increasing non-farm employment. Green growth target, increase green cover by 1 million hectares annually. Okay. Achievements, growth target was 8%, though the plan was terminated early with the dissolution of the planning commission 2004. దీని గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 2014లో ఫార్మ్ అయిపోయింది నీతి ఆయోగ్, రిప్లేస్ చేసినా సరే దీనికి గ్రోత్ రేట్ 8% పని పెట్టారు. ఓకే, ఫెయిల్యూర్ ఆఫ్ ప్లాన్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం ఈ టోటల్గా ఈ 5 ఇయర్స్ ప్లాన్లో కీ హైలైట్స్ ఏంటి. ఫెయిల్యూర్ ఆఫ్ ప్లాన్స్: Wars, Sino-Indian War 1962, Indo-Pak War 1965, droughts and political instability led to the failure of certain plans. The third 5-year plan ఏమంచో failure గా నిలిచింది. Poverty alleviation, several plans, notably the 5th and 9th plans focused on Garibi Hata poverty alleviation as a key goal. Agriculture focus కూడా అయ్యింది, ఇండస్ట్రియల్ ఫోకస్ కూడా అయ్యింది, ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా అయ్యేవి, ఇవన్నీ అనమాట. తర్వాత ఈ 5 ఇయర్ ప్లాన్స్ కంప్లీట్ అయిన తర్వాత నీతి ఆయోగ్ ఎరా వచ్చింది కదా. సో అప్పుడు ఏం జరిగింది, ద ప్లానింగ్ కమిషన్ వాజ్ రిప్లేస్డ్ బై నీతి ఆయోగ్ 2015. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. 3 ఇయర్ యాక్షన్ ఏజెంట్ ఏమంచు నీతి ఆయోగ్ తెచ్చింది. 7 ఇయర్ మీడియం టర్మ్ స్ట్రాటజీ పేపర్ కూడా ఈ నీతి ఆయోగే పెట్టింది. నెక్స్ట్ 15 ఇయర్ విజన్ డాక్యుమెంట్ కూడా ఎవరు పెట్టారంటే ఈ నీతి ఆయోగే పెట్టింది. అది 5 ఇయర్స్ ఉండేది, ఇక్కడ 3, 7 and 15 విధంగా డిఫరెంట్ గా వాళ్ళ ప్లాన్ ప్రకారంగా, స్ట్రాటజీ ప్రకారంగా ఇప్పుడు ఇండియన్ ఎకనామీ నడిపిస్తున్నారు. ఇండియాని ఇంకా గ్రోత్ అవ్వడానికి వీరు హెల్ప్ చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ నేతృత్వంలో. ఇప్పుడు ఈ 12 5 ఇయర్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఎలాగా సింపుల్ గా కోడ్ వర్డ్స్ తో గుర్తు పెట్టుకోవాలో కీ ఫీచర్స్ ని ఇప్పుడు ఒక ట్రిక్ రెడీ చేసాను, మనం డిస్కస్ చేద్దాం. ట్రిక్ ఏంటంటే రైతులు పరిశ్రమ సమతూల స్థిరవతంతో అభివృద్ధిని పేదరికం తొలగించి ఉద్యోగాలను విస్తరించి ఉత్పాదకతను పెంచి ఉదారీకరణలోకి దూసుకెళ్లి సమానత్వాన్ని స్థిరంగా భవిష్యత్తుకు అందిస్తుంది. ఈ చిన్న కోడ్ వాడుతో మీరు ఈ 12 5 ఇయర్స్ ప్లాన్ ఏవైతే ఉన్నాయో మెయిన్ ఫోకస్ దీని మీద ఉందనేసి మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఎలాబరేట్ గా చూద్దాం. రైతు అనగానే ఫస్ట్ ప్లాన్ అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేసాం కదా. సో రైతు అనేసి పెట్టాం అక్కడ. పరిశ్రమ సెకండ్ ప్లాన్ ఇండస్ట్రియలైజేషన్, దీని గురించి మాట్లాడారు. దీనికి ఎలా అభివృద్ధి చేయాలో సెకండ్ 5 ఇయర్ ప్లాన్ లో చూసాం మనం. నెక్స్ట్ థర్డ్ ప్లాన్ ఏంటి, సమతూల బ్యాలెన్స్డ్ గ్రోత్. బ్యాలెన్స్డ్ గ్రోత్ ని ఎలా మనం చేయాలనేసి థర్డ్ ప్లాన్, ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. స్థిరత్వం ఫోర్త్ ప్లాన్, స్టెబిలిటీతో మనం ఎలా గ్రోత్ అవ్వాలో అనేది ఈ 4th ప్లాన్ లో మెయిన్ ఫోకస్ అనమాట. సో పేదరికం 5th ప్లాన్ ఏంటి, పోవర్టీ ఎలివేషన్, ఎలా గరీబీ హటావ్ అంటే పేదరికాన్ని ఎలాగా తొలగించాలో దాని గురించి ఈ ప్లాన్ లో మొత్తం ఒక ప్లాన్ అనేది జరిగింది. నెక్స్ట్ 6th ప్లాన్ లో ఉద్యోగాలని ఎక్స్పాన్షన్ చేయాలి, ఉద్యోగాలని పెంచాలి, ఉద్యోగాలని ఎలాగ మనం ఇవ్వాలి, ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేసి 6th 5 ఇయర్ ప్లాన్ లో ఇది ఇంట్రడ్యూస్ చేశారు ఇప్పుడు మోడల్ ని. నెక్స్ట్ ఉత్పాదకత 7th ప్లాన్, ప్రొడక్టివిటీ బూస్ట్, ఉత్పాదకత. ఓకే, నెక్స్ట్ 8th లోన ఉదారీకరణం, లిబరలైజేషన్. ఓకే, ఉదారీకరణం గురించి అది మొత్తం ఫోకస్ చేశారు 8th ప్లాన్ లో ఏంటి, లిబరలైజేషన్. ఓకే, సమానత్వం 9th ప్లాన్ లో ఏంటి, ఈక్వాలిటీ అండ్ గ్రోత్ గురించి మాట్లాడారు అక్కడ. నెక్స్ట్ 10th ప్లాన్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ జాబ్స్ గురించి ఆ ప్లాన్ అనేది మోడల్ కు తయారయ్యింది. నెక్స్ట్ 11th లో ఏముంది, వేగవంతమైన 11th ప్లాన్ ఫాస్టర్ గ్రోత్, వేగవంతమైన గ్రోత్, ఫాస్టర్ గ్రోత్ గురించి మోడల్ మొత్తం తయారయ్యింది. 12th ప్లాన్ దేని గురించి ఉంది, స్థిరమైన అంటే సస్టైనబుల్ డెవలప్ గురించి మొత్తం ప్లాన్ అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ 12 5 ఇయర్స్ ప్లాన్స్ ని కీ ఫోకస్ దేని మీద అనేసి ఒక్క చిన్న వర్డ్ తో ఈ సెంటెన్స్ ని గుర్తు పెట్టుకుంటే, పీడిఎఫ్ కావాలంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను,
చూడండి. ఈ చిన్న కోడ్ వర్డ్‌తో మొత్తం మీరన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్ ఎవరికైతే నేను ఫస్ట్ చెప్పిన ట్రిక్ టఫ్ అనిపిస్తుందంటే, ఈ సెకండ్ టైప్ ట్రిక్ కూడా మీ గురించి నేను రెడీ చేశాను. చూడండి. ఏ కేప్ హిట్స్ విత్ గ్రేస్ యాస్ ఎ సేజ్ డిస్కవర్స్ ఫియర్ గైడింగ్ సిర్క్ టు క్రాఫ్ట్ ఎథిక్స్ ensuring epic growth while Jip signs for a peace and gin future. A cape hits with grace as a sage discovers fear, guiding shape to craft ethics, ensuring epic growth while Jip signs for a peace and gin future. ఈ మీనింగ్స్ ఏం లేవు. ఎథిక్స్, ఎథిక్స్, సైన్స్ దానికి ఎగ్జాక్ట్ మీనింగ్స్ ఏమి ఉండవు ఇందులోన. జస్ట్ ఆ కన్సర్న్డ్ ఫోకస్ ఏ 5 ఇయర్ ప్లాన్ లో ఏ ఫోకస్ అయిందో దానికి ఎలాబరేట్ చేయడానికి ఈ వర్డ్స్ కోడ్ వర్డ్స్ ని తయారు చేశాను. ఆ కోడ్ వర్డ్స్ 12 కలిపి ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేశాను. తాకి మీరు ఈజీగా ఇది గుర్తు పెట్టుకొని బయాట్ చేసుకొని మొత్తం అంతా 12 ఇయర్స్ ప్లాన్స్ లో ఏవి ఫోకస్ పెట్టారో అవన్నీ మొత్తం తెలుసుకోవడానికి. ఇక్కడ కేప్ అనగా ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ లో కేప్ అనమాట. ఇది ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ కేప్. నెక్స్ట్ గిట్స్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్, గ్రేస్ థర్డ్ 5 ఇయర్ ప్లాన్, సేజ్ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్, నెక్స్ట్ పియర్ల్ ఫిఫ్త్, సిర్ప్ సిక్స్త్, ఎథిక్స్ సెవెంత్, ఎపిక్ ఎయిత్, జిప్స్ నైన్త్, సైన్స్ 10, ఫైజ్ 11 అండ్ జిన్ ఫ్యూచర్ జిన్ 12 ఇయర్ ప్లాన్ అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. హిట్స్, కేప్, గ్రేస్, సేజ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీకు. సో కేప్ అనగా ఏంటి? కేప్ అనగా సీతోని కన్స్ట్రక్షన్ అంటే డెవలప్మెంట్ కి సంబంధించిన కోడ్ వాటిని తీసుకున్నాను. కన్స్ట్రక్షన్ లాగా అది డెవలప్మెంట్. జనరల్ టర్మ్ ఏంటి? డెవలప్మెంట్. ఏతోని ఏంటి? అగ్రికల్చర్. ఈతోని పబ్లిక్ సెక్టర్. ఈతోని ఎడ్యుకేషన్. కేప్ అంటే ఇదనమాట. ఓకే, ఫస్ట్ ఇయర్ ప్లాన్ లో ఈ అగ్రికల్చర్, డెవలప్మెంట్, పబ్లిక్ సెక్టర్ అండ్ ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అగ్రికల్చర్ అనేది ప్రాథమిక ఫస్ట్ సెంటెన్స్ ఫార్మ్ కోసం నేను రిడక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ 1956 నుంచి 61 దాకా. కోడ్ ఏంటి? హిట్స్ అనమాట. సో హిట్స్ అనగా ఎస్ తోనే ఏంటి? హైడ్రో. ఐతోనే ఇండస్ట్రీస్. ఇది ఇంపార్టెన్స్ అనమాట. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ లో ఇండస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ అంటే ట్రాన్స్పోర్ట్, ఎస్ అంటే సైన్స్. ఓకే, ఇవన్నమాట ఫోకస్, మెయిన్ ఫోకస్ ఏరియాస్ 5 ఇయర్ ప్లాన్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ లో ఏంటంటే ఇవి. దాని గురించి డీటెయిల్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ నేను ఆల్రెడీ ఎర్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ లో ట్రిక్ ఏంటి? గ్రేస్. ఈతోనేంటి? గ్రోత్. ఆర్తో రీజనల్, ఏతోని అగ్రికల్చర్, సీతోని కామర్స్, ఈతోని ఎకనామిక్ స్టెబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ లో ఏంటి ట్రిక్ చెప్పాను? సేజ్. అది ఆల్రెడీ మీరు ఈ సెంటెన్స్ అనేది బైయాట్ చేసుకోవాలి. ఓకే, సేజ్ అనగా ఎస్ తోని సోషల్, ఏతోని అగ్రికల్చర్, ఈతోని గ్రోత్, ఈతోని ఈక్విటీ. నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్ ప్లాన్ లో ఏంటన్నాను? పియర్. ఈతోని పవర్టీ ఎలివియేషన్ అండ్ ఈతోని ఎంప్లాయ్మెంట్, ఏతోని అగ్రికల్చర్, ఆర్తోని రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎల్ తోని లైవ్లీహుడ్. ఓకే, నెక్స్ట్ సిర్ప్ అనగా ఎస్ తోని సెల్ఫ్ రిలయన్స్, ఐతోని ఇండస్ట్రియల్ గ్రోత్, ఆర్తోని రూరల్ డెవలప్మెంట్, ఈతోని పవర్టీ రిడక్షన్. సెవెంత్ 5 ఇయర్ ప్లాన్ 1985 నుంచి 1990 దాకా. ఎథిక్స్. ఈ అంటే ఎకనామిక్ రిఫార్మ్స్, ఈ అంటే టెక్నాలజీ, ఐతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సి తోని కమ్యూనిటీ అండ్ ఎస్ తోని సోషల్ డెవలప్మెంట్. ఎథిక్స్. ఓకే, ఎయిత్ 5 ఇయర్ ప్లాన్ లో ట్రిక్ ఏంటి? ఎపిక్. ఈతోని ఎకనామిక్ రిఫార్మ్స్, ఈతోని ప్రైవేట్ సెక్టర్, ఎస్ తోని హ్యూమన్ రిసోర్స్ అండ్ ఐతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, సీతోని కన్జర్వేషన్. 9th 5 ఇయర్ ప్లాన్ లో ట్రిక్ ఏంటి? జిప్స్. జీతోని గ్రోత్, ఐతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈతోని పవర్టీ రిడక్షన్, ఎస్ తోని సోషల్ డెవలప్మెంట్. పీడిఎఫ్ కావాలంటే ఫ్రెండ్స్ నేను టెలిగ్రామ్ ఛానల్ లో పెడతాను. ఎవరైతే జాయిన్ అవ్వలేదు జాయిన్ అవ్వండి. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. నెక్స్ట్ 10th 5 ఇయర్ ప్లాన్ ట్రిక్ ఏంటి? సిన్. సోషల్ ఇన్క్లూజన్, ఎస్ తోని, హెచ్ తోని హై గ్రోత్, ఐతోని ఇన్వెస్ట్మెంట్, ఎన్ తోని నేషనల్ డెవలప్మెంట్. 11th 5 ఇయర్ ప్లాన్ ఏంటి? ఫైజ్ అని పెట్టాను. ఫాస్టర్ గ్రోత్, ఎఫ్ తోని, ఐతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్ తోని సోషల్ డెవలప్మెంట్, ఈతోని ఎన్విరాన్మెంట్. 12th 5 ఇయర్ ప్లాన్ లో జిన్ అని పెట్టాను. ఎస్ సైలెంట్. సస్టైనబుల్ గ్రోత్, వెరీ ఇంపార్టెంట్. ఎస్ తోని సస్టైనబుల్ గ్రోత్, జేతోని జాబ్ క్రియేషన్, ఐతోని ఇన్నోవేషన్, ఎన్ తోని నేషనల్ డెవలప్మెంట్. ఈ విధంగా మీరు ఈ 12 5 ఇయర్స్ ప్లాన్స్ ని చిన్న కోడ్ వాడుతూ ఏ ఫోకస్ ఏరియాలో ఏ ఏరియాలో ఫోకస్ చేశారో సింపుల్ గా కోడ్ వర్డ్స్ తో గుర్తు పెట్టుకోవచ్చు. 1 టైం or 2 టైం రివిజన్ చేసి మంత్లీ ఒకసారి చూసుకుంటే మీకు చాలా ఈజీగా గుర్తుకుంటుంది. నెక్స్ట్ ఈ ఇయర్స్ 1951 నుంచి 2017 దాకా ఈ 12 ఇయర్ ప్లాన్స్ అయ్యేవి. మధ్యలో 3 రోలింగ్ ప్లాన్స్ వచ్చాయి.
ఎప్పుడెప్పుడు 66 నుంచి 69 దాకా, 78 నుంచి 80 దాకా, ఇంకోటేంటి 91 నుంచి 92 దాకా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్స్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా నేను ట్రిక్ తయారు చేశాను. ఇప్పుడు చూద్దాం. సో ట్రిక్ ఏంటంటే ఇన్ 51 వి థ్రైవ్, దెన్ 5, 10, 15, 20 జంప్ టు 80, 85, 92, 97 అండ్ 2002 టు సైన్ ఇన్ 2012. సింపుల్. ఇయర్స్ అన్ని గుర్తుంటాయి. ఈ 51 వి థ్రైవ్. మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్? 1947లో. సో 47, 48, 49, 50, 51. 1, 2, 3, 4, 5. ఈ విధంగా మనం 5 ఇయర్స్ అయింది. సో 5 ఇయర్స్ ప్లాన్ కదా. 1947లో 5 కలిపితే ఎంత? 51. సో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయింది ఇండియాలో? 1951 ఫస్ట్ ప్లాన్. ఓకే. సో 51 వి థ్రైవ్ అని పెట్టారు. దెన్ 5 ఇంకో 5 యాడ్ చేయండి. అంటే దెన్ 5 అంటే 56 వచ్చేస్తుంది. సెకండ్ 5 ఇయర్ ప్లాన్. దెన్ 10 అంటే మళ్ళీ ఇంకో 5 యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు 69 వచ్చేస్తుంది. ఓకే. 61 నుంచి 65 ప్లస్ 5 69. దెన్ ఏడన్నాను 15 ఇంకో 5 కలపండి. దెన్ 20 ఇంకో 5 కలపండి. సో 5, 10, 15, 20 అంటే 5, 10 కలిపికూడదు. 5, 5, 5 అన్ని 5 ఇయర్స్ అనమాట. ఈ విధంగా మీరు కలుపుకోవాలి. తర్వాత రోలింగ్ ప్లాన్ వచ్చింది. జంప్ టు మళ్ళీ 80 అనమాట. ఇక్కడ 5 ఇయర్స్ కలపక్కర్లేదు. డైరెక్ట్ గేర్ ఇచ్చాను. 19, 80, 85, 92, 97 అండ్ 2002 టు సైన్ ఇన్ 2012 అనగా 2002 ప్లస్ 5, 2007 ప్లస్ 5, 2012 ప్లస్ 5, 2017 లాస్ట్ అనమాట. 3 ఇయర్స్ ఓకే. ఇది మీరు గుర్తుపెట్టుకో. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ ప్లాన్ 1951, 1956 సెకండ్ ప్లాన్, 1961 థర్డ్ ప్లాన్, తర్వాత రోలింగ్ ప్లాన్ వచ్చింది, ఫోర్త్ ప్లాన్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఎప్పటి నుంచి 66 నుంచి 69 దాకా, 69 మళ్ళీ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లాన్ 74, సిక్స్త్ ప్లాన్ 1980, రోలింగ్ ప్లాన్ ఒకటి బిట్వీన్ 1970 టు 80. 3 రోలింగ్ ప్లాన్స్ వచ్చాయి. ఫస్ట్ ఇక్కడ వచ్చింది, తర్వాత సెకండ్ ఇక్కడ, థర్డ్ ఏమో ప్లాన్. ఈ విధంగా మీరు కంటిన్యూ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. డీటెయిల్గా ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఇన్ 51 వి థ్రైవ్ అంటే ద ఫస్ట్ ప్లాన్ స్టార్ట్స్ ఇన్ 1951. 5, 10, 15 and 20 refers to the intervals of the second 1956, third 96 and fourth ఇవన్నీ ఇంటర్వెల్స్ అనమాట. ఓకే. 5, 5 అని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జంప్ టు 80 అనగా రిఫర్ టు ద సిక్స్త్ ప్లాన్ స్టార్టింగ్ ఫ్రమ్ 1980. రిఫర్స్ టు ద సెవెంత్ ప్లాన్ 85, 8th 92, 9th 97. మొత్తం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ కావడానికి అవసరం లేదు. 2002 టు సైన్ ఇన్ 2012 అనగా రిఫర్స్ టు ద 10th 2002 అండ్ 11th 2007 ప్లాన్స్ అండ్ ఎండింగ్ విత్ 12th ప్లాన్ ఇది 2012 నుంచి 17. ఓకే. ఈ విధంగా మీరు ఈ ట్రిక్ ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇయర్స్ తో పాటు ఫస్ట్ 2 ట్రిక్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇయర్ ఒక ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు MCQ చూద్దాం. ఓకే. హూ వాజ్ ద లాస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? ఆన్సర్ ఏమంచు మంటిక్ సింగ్ అహులువాలియా. అంటే 2017 లాస్ట్ కదా ప్లానింగ్ కమిషన్. అప్పుడేమంచో అంటే 2012 నుంచి 2017 ఇది లాస్ట్ టర్మ్ కదా, 12th 5 ఇయర్ ప్లాన్. దానికి ఎవరు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరంటే శ్రీ మొంటెక్ సింగ్ అహులువాలియా. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద 12th ప్లాన్ కంప్లీటెడ్? 2017 అని ఆల్రెడీ చెప్పాను. వాట్ వాజ్ బ్రాట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ 2014? ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి? నీతి ఆయోగ్. ఆల్రెడీ చెప్పాను కదా. సో వాట్ డస్ నీతి ఆయోగ్ స్టాండ్ ఫర్? ఏంటి నీతి ఆయోగ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. హూ ఇంప్లిమెంటెడ్ ద ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్? ఆల్రెడీ మీకు చెప్పాను. సోవియట్ యూనియన్లో 1925లో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు. ఎవరి పేరేంటి? జోసెఫ్ స్టాలిన్ అని స్టార్టింగ్ లో చెప్పాను. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఓకే. వెన్ వాజ్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఇంప్లిమెంటెడ్? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు? వరల్డ్ లోనే 1928. ఇండియాలోనే ఎప్పుడు? 1951. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే. హూ ఇంప్లిమెంటెడ్ ద ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఇన్ ఇండియా? అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ ఎవరు? ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ కి చైర్మన్ ఎవరు? ఎక్స్ ఆఫీసర్ చైర్మన్ పిఎం కదా. సో అప్పుడు పిఎం ఎవరు? ఫస్ట్ పిఎం జవహర్లాల్ నెహ్రూ. ఓకే. వాట్ వాజ్ ద ఫోకస్ ఆఫ్ ద ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్? ఏంటి? అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయాలని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రిక్ కూడా ఏంటి? ఏప్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఎకనామిక్ మోడల్ వాజ్ ఫాలోడ్ ఇన్ ద ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్? ద అరోద్ దోమర్ మోడల్. అరోద్ దోమర్ మోడల్ నుంచి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, విచ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్? బాక్రా నంగల్ ప్రాజెక్ట్. ఓకే, ఆల్రెడీ చెప్పాను ఎన్ని ప్రాజెక్టులు అయ్యావో అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ముందుకెళ్ళి చూడండి. విచ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాజ్ సెటప్ డ్యూరింగ్ ద ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్?
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఐఐటీస్ అయ్యేవన్నీ. విచ్ ఎకనామిక్ మోడల్ వాజ్ ఫాలోడ్ ఇన్ ద సెకండ్ 5-year ప్లాన్? మహాలనోబిస్ మోడల్ అని మీకు ఆల్రెడీ చెప్పాను నేను. విచ్ ఇయర్ వేర్ ప్లాన్ హాలిడే ఫర్ ద ఇండియన్ ఎకనామీ? విచ్ ఇయర్స్ వేర్ ప్లాన్ హాలిడే ఫర్ ద ఇండియన్ ఎకనామీ? 66 నుంచి 69, 65 నుంచి 68, 67 నుంచి 70, 66 నుంచి 67 కాదు. 3 రోలింగ్ ప్లాన్స్ వచ్చాయి కదా. ప్లాన్ హాలిడే 1960. ఇందులో ఒకే ఆప్షన్ ఇచ్చాను 1960 నుంచి 69. ఇంకోటి నెక్స్ట్ రోలింగ్ ప్లాన్ అయితే వచ్చింది 78 నుంచి 80, తర్వాత 91 నుంచి 92. విచ్ ప్లాన్ వాజ్ ఎఫెక్టెడ్ బై ద ఇండో పాక్ వార్ 1965? థర్డ్ ప్లాన్ ఫెయిల్యూర్ అయింది కదా. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చెప్పింది. ఫెయిల్యూరెన్సీ అండ్ సక్సెస్ఫుల్ అన్నిటికంటే ఎక్కువ పర్సెంటేజ్ గ్రోత్ ఎందులో అయింది? 11th లో. ఓకే, 11th 5-year ప్లాన్ లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ప్లాన్ ఫస్ట్ ఫోకస్డ్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్? 6th ప్లాన్. ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా క్వశ్చన్స్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాను. ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ నేను పీడిఎఫ్ పెడతాను. మీ మటుకు మీరు చదువుకోవచ్చు. వీడియో చాలా లెందీ అయిపోతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్ చేసేద్దాం. జై హింద్, జై భారత్. ఒకవేళ నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కూడా బెల్ ఐకాన్ నొక్కడం లేదు, అందుకని మీకు నోటిఫికేషన్ రావడం లేదు, మీరు వీడియో చూడలేరు. నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఆన్ అని పెట్టండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ కొట్టేయండి, ఇంకా ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ వీడియో త్వరలో కలుద్దాం. అప్పుడు దాకా ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి. జై హింద్, జై భారత్.